ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన ఆశీర్వాదములు ఆ దేవదేవుడు మీ పైన మెండుగా కుమ్మరించునుగాక. ఈ పునరుద్ధాన దినంలో ఆ ప్రభు సన్నిధిలో అందిన ఆహారాన్ని మనం భుజించడానికి ఆ దేవదేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ దినము 116వ సంకీర్తన 17వ వచనాన్ని 17-18 వచనాలను చదువుతున్నాను. జాగ్రత్తగా గమనం చేయండి. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను. 16వ వచనం కూడా చదువుతున్నాను, వినండి. పై వచనము: యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన తన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తనకారుడు ఎంత చక్కగా ఇక్కడ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఉన్నాడు, దేవునికి ఇది ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఒకసారి మనము గమనం చేస్తే, దేవుని సేవకులు లేక దేవుని బిడ్డలు లేక దేవుని యందు విశ్వాసము కలిగిన విశ్వాసులు లేక ఆయన కృప పొందిన వారు, ఆయన బిడ్డలముగా ముద్రించబడిన మనము, మన విధి ఏమిటనగా, మన కట్టడ ఏంటనగా, దేవుని మందిరావరణములలో అనగా దేవుని మందిరములో సమాజము ఎదుట ఆయన చేసిన మేళ్లకు దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు అంటాడు. అవును ప్రియులారా, సాతాను బంధకాలు, సాతాను అనేక కట్ల చేత నిన్ను కట్టాడు. ఇప్పుడు కట్ల పాముకి ఎన్ని కట్లు ఉంటాయండి? ఆ కట్ల పాము అంట, అది కరిస్తే దాని విషం చాలా భయంకరమైంది. అది కరిస్తే మళ్ళా బ్రతకడం కూడా కష్టం. అంటే కట్ల పాముకు ఎన్ని కట్లు ఉంటాయో, ఈ సాతానుగాడు కూడా పామే కదా. పాములాగా వచ్చి పాము రూపంలో వాడు అవ్వమ్మను మోసం చేసి పాపాన్ని లోకంలోకి తెస్తాడు. అంత భయంకరమైన వాడు పాము వాడు. కాబట్టి అనేక రకాలైన కట్ల చేత నువ్వు కట్టబడి ఉన్నావు. అనేక రకాలైన కట్ల చేత ఇక్కడ ఆయన అంటున్నాడు, కీర్తనకారుడు, నా కట్లు విప్పి ఉన్నావు. ఈ మాటలు ఎక్కడ, ఈ ప్రార్థన ఎక్కడ చేస్తున్నాడు? దేవుని మందిరములో, దేవుని మందిర ఆవరణములో చేరి ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమాజ మందిరములో విశ్వాసులందరి ఎదుట సాక్ష్యం చెబుతూ ఉన్నాడు.
ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. కృతజ్ఞతార్పణలు అంటే నీ ధనము, నీ ధాన్యము, నీ అర్పణలు దేవునికి అవసరం లేదు. నీ హృదయార్పణను దేవునికి అర్పించు. నీ హృదయాన్ని దేవునికి అర్పించు. దేవుడు నీ హృదయ అర్పణలను కోరుకుంటాడు. మనసారా దేవుని స్తుతించు, మనసారా దేవుని ఆరాధించు. అనేక రకాలైన కట్ల చేత నేను కట్టబడి ఉన్నప్పుడు నా దేవుడు నన్ను విప్పాడు నా కట్లని. ఏం కట్లయ్యా? ముఖ్యంగా పాపం అనే కట్టు, శాపం అనే కట్టు, ఈ రోగం అనే కట్టు, వ్యాధి అనే కట్టు, మోహం అనే కట్టు, వ్యభిచారం అనే కట్టు, కోపం అనే కట్టు, ద్వేషం అనే కట్టు, అసూయ, మత్సరము, ఈ కట్లన్నిటి చేత నువ్వు కట్టబడి ఉన్నావు కదా. మరి అవి దేవుడు విప్పాడా? అది దేవుడు విప్పాలంటే ఎక్కడికి రావాలి నువ్వు? ఆ కట్లు, ఆ బంధకాల నుండి నీకు విడుదల కావాలంటే, ఆ కట్లను దేవుడు విప్పాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని మందిర ఆవరణంలోకి రావాలి కదా. దేవుని మందిర ఆవరణంలోకి వచ్చినప్పుడు ఆ దేవుడు సూటిగా పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా వాటిని కాల్చివేసి నిన్ను శుద్ధి చేస్తాడుగా. ఆ కట్లన్నీ విప్పుతాడుగా. నీ హృదయం శుద్ధి చేయబడుతుందిగా. ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడుగా. ఆయన ముఖదర్శనం నీకు కల్పిస్తాడుగా. ఆయన ముఖదర్శనం చేసే కృప ఆ దేవుడు నీకు ఇస్తాడుగా. ఆయన ప్రసన్నతను నువ్వు చూసే ఆ కృప ప్రభు నీకు కల్పిస్తాడుగా. మరి దేవుని మందిరానికి రాకుండా ఎక్కడో నీవు ఉంటే నీ కట్లు ఎట్లా విప్పబడతాయి? దేవునికి కృతజ్ఞత అర్పణలు ఎట్లా చెల్లిస్తావు? కృతజ్ఞత స్తుతులు, కృతజ్ఞత బలులు, కృతజ్ఞత ఆరాధన ఏ విధంగా చేస్తావు నువ్వు? ఆయన నామంలో ప్రార్థన చేయాలి కదా. లేదులే నేను ఇంట్లో ఉండి చేసుకుంటావు. ఒక్క కట్టు విడుదల నీ జీవితంలో ఏ విడుదల ఉండదు. అనేక కట్ల చేత కట్టబడి విలవిలలాడుతూ శాపానికి గురయ్యి పాపంలో మునిగిపోతూ నరకానికి ప్రాప్తుడుగా మారిపోతావు. సాతాను నిన్ను ఆలయానికి రాకుండా నీ కాళ్లకు బంధాలు వేసేస్తుంది. ఏం బంధం? డ్యూటీ అనే బంధం, అలసట అనే బంధం, నీరసం అనే బంధం. ఇవాళ రెస్ట్ కదా, రోజు 7 గంటలకు లేచిపోతా ఉన్నా. ఈరోజు 9:30 దాకా పండుకోవాలా, 10 గంటల దాకా పండుకోవాలా, మంచి ఆహారాన్ని వండుకొని తినాలా, కడుపార తిని కట్టారని నిద్రపోవాలి. ఇవన్నీ సాతాను కట్లు. వాడు ఏ విషయాలు ఇవి నువ్వు గ్రహించడంలే. నువ్వు లోబడిపోతున్నావు సాతానుకు. దేవుని ఆలయానికి రాకుండా సాతాను నీ మీద వేసే బాణాలు ఇవి. నీ దగ్గర డాలు లేదు, నీ దగ్గర కేడం లేదు. యెహోవా నా కేడము నా డాలు అంటాడు. నీ దగ్గర దేవుడు ఉంటే కదా. దేవుని కృపలో నువ్వు దేవుని కృప పొందిన వాడివైతావు కదా. ఆ ప్రభు కృప పొందాలి, ఆ ప్రభు కృపలో నేను బలపడాలి అంటే నువ్వు పరిగెత్తుకుంటూ ప్రభు సన్నిధికి వస్తావు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ఆయన నామమున ప్రార్థన చేయాలి. ఆయన ప్రజలందరి ఎదుట యెహోవా మందిరములలో
యెరూషలేమా, నీ మధ్య నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, యెహోవాను స్తుతించుడి అంటాడు. మరి నువ్వెక్కడ నీ యొక్క మొక్కుబడులు చెల్లిస్తావు? నువ్వెక్కడ ప్రార్థన చేస్తావు? నువ్వెక్కడ దేవుని ఆరాధిస్తావు? దేవుని మందిరములో ఆయన ప్రజల ఎదుట. దేవుని బిడ్డ, ఈ దినాన్ని వ్యర్థం చేయకుండా తప్పనిసరిగా ప్రభు సన్నిధికి వచ్చి ఆ దేవుని ఆరాధించండి. నేను పదే 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 మీకు విన్నవించుకుంటూ ఉన్నాను. సాతాను అనేక కట్లన్నీ కట్టేస్తుంది. అసలు ఆరాధనకు రాకుండా ఉండడం అనేది ఒక ఆచారం అయిపోయింది. మీకు లోక సంబంధమైన పనుల ఏడల మీరు ఎంతో ఆసక్తి చూపుతూ ఉన్నారు. దైవిక సంబంధమైన ఆరాధనకు రావడానికి మీరు ఆసక్తి చూపడం లేదు. మీరు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు, పాపంలో మునిగిపోతూ ఉన్నారు. ఆశీర్వాదం నీ కుటుంబానికి దూరం అయిపోతుంది. జాగ్రత్త సుమా. దేవుని ఆలయమునకు వచ్చి ఆ దేవదేవుని ఆరాధించి ఆ మహోన్నతమైన ప్రభు కృప పొందుదుముగాక. హల్లెలూయా. అందరము దేవుని మందిరములో ఆ ప్రియుని మృకదర్శనము చేయుదుముగాక. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, స్తోత్రం. ప్రభువా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఈ దినం నాయన వారి వారి ఆలయాలకు, వారు ఏ సంఘానికి చెందినవారో ఆ సంఘానికి వెళ్ళి మీ ముఖదర్శనము చేసే కృప, మిమ్మల్ని ఆరాధించాలి, మిమ్మల్ని స్తుతించాలి, మిమ్మల్ని గణపరచాలి, మిమ్మల్ని ప్రార్థించాలి, ప్రజలందరి ఎదుట సాక్షులుగా బ్రతకాలి ప్రభువా. అలాంటి కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తల్లి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. దేవదేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఇదేమో అందరము దేవుని మందిరములో మన ప్రియుని ముఖదర్శనము చేయుదుము గాక. ఆ దేవదేవుని ఆశీర్వాదములు ఆయన మందిరములో మనము పొందుదుము గాక. హల్లెలూయా. ఇదేమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. స్తోత్రం.